ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రైట్, అది నా పేరు మాత్రమే కాదురా, నా క్యారెక్టర్. దేన్ని రాంగ్ అనుకోను. వన్స్ రాంగ్ అనుకుంటే నువ్వే కాదు, నీ అమ్మ మొగుడొచ్చినా నన్ను మార్చలేరు. ఏంటి చెప్పా పెట్టకుండా సడన్ గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసావు? ఇవన్నీ చెప్పొస్తాయా? ముందు లోపల చూడు, ఫ్రెష్. అలాగా? బాబా, వీడి పేరు చైన్ శంకర్. జనం బిజీగా ఉంటే వీడు బిజీగా ఉంటాడు. వీడు మన వాటా కింద 50,000 పంపిస్తాడు. వీడు కిట్టా భాస్కర్ 420. మనకి పర్సులతో పాటు కండమ్స్ కూడా సప్లై చేస్తుంటాడు. వీడి వాటా 20,000. ఇదిగో మహాతల్లి, పేరు రాధిక. ఊర్లోకి ఏ కొత్త అమ్మాయి వచ్చినా ముందు మనకి నైవేద్యం పెడుతుంది, ఆ తర్వాతే బిజినెస్లోకి దిప్పుతుంది. డబ్బు రూపాయినా నయా పైసా ఇవ్వదు. ఈ జుట్టుపోలిగాలు వీళ్ళిద్దరూ నైట్ రాజాలు. తాళం వేసు నీళ్ళు రాత్రే దోచేసి పొద్దున్నే మన వాటా మనకు పంపుతారు. అంతా కలిపి మంత్లీ మామూలు ఎంత వస్తాయి? 4 స్టేషన్ల నుంచి 5 లక్షలు వస్తాయి సార్. పెద్ద సిటీ కుక్కని కొడితే 10-15 లక్షలు రాలుతాయన్నారు. మొత్తం కలిపితే ముష్ట 5 లక్షల. అంటే నీ విన్నది అబద్ధమా? మీరు విన్నది నిజమే సార్. అది రైట్ రౌడీగా ఉన్నప్పుడు. ఇప్పుడు చచ్చిపోయాడా? మారిపోయాడు. మారిపోయాడు. గొంగిలి పురుగు సీతాకోక చిలకలా మారచ్చు గాని రౌడీ మంచిగా మారు. నేను వాడిని ఒకసారి కలవాలి. ఓకే సార్. వీడెవడు? నేను రౌడీనే అని బలవంతంగా జీపేకి వచ్చాడు సార్. పిచ్చోడ్లా ఉన్నాడు, వదిలే. నేను పిచ్చోడిని కాదురా, పచ్చి నెత్తురు దాగే రౌడీననే చెప్పడానికే జీపీకి వచ్చాను. జీపెక్కి రావడానికి అదేమైనా సిటీ బస్సా? ఇంకొక్క దెబ్బ పడిందంటే ఏం చేస్తావురా? శంకర్ దాదా చచ్చిపోతాడు. వాడెవ్వడు? నేనే. నువ్వా? ఏరా, ఫేసు బాడీ చూస్తే స్ట్రాంగ్ గా ఉన్నాయి, కాళ్ళు పొడుకుతున్నాయి. బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. వీక్ కాదురా, లీక్. ఇంకెందుకుంటాను? హలో, నైస్ టు మీట్ యూ. రైట్, టిపికల్ నేమ్. చాలా విన్నా నీ గురించి. కత్తి లాంటి వృత్తిని వదిలేసి మారిపోయావంట కదా. ఇదేం బాలేదయ్యా. నాకు ఇలాగే బాగుంది సార్. నువ్వు వదిలేసిన దాని వాల్యూ నీకు తెలియడం లేదు. రైట్, డబ్బు, స్టేటస్, అమ్మాయిలు అన్నీ వదులుకుంటున్నావు. ఎందుకు? నువ్వు యూనిఫామ్ లేని పోలీస్ లాంటి వాడివి, పదవి లేని పవరున్న పొలిటీషియన్ లాంటి వాడివి. నిన్ను చూసి అందరూ సలాం చేస్తారు. నువ్వు అలాగే ఉంటే నువ్వు తిరిగే బండికి నేను కూడా సెల్యూట్ చేస్తాను. చూడు రైటు, ఈ రోజుల్లో ఐఏఎస్ చేయాలని ఎవరు అనుకోవడం లేదు. అందరూ దావుద్రవ్వాలని కలలు కంటున్నారు. ఈ దందాలో ఉంటే పరువు పోదు, పవర్ పెరుగుతుంది. వదిలేస్తే ప్రాణాలు పోతాయి. అందుకే తిరిగి అన్నీ మొదలుపెట్టు. నీ వెనకాల నేనుంటాను. అలా బతకడం కంటే పోయినా పర్లేదు సార్. అలా ఫిక్స్ అయ్యావా? చూడు, దేవుడికి భక్తితో దండం పెడతారు, గూంటాలకి భయపడి పెడతారు. నాకు డబ్బు కావాలి, అది నువ్వు ఇవ్వక్కర్లేదు. నీ చేత పని చేయించుకుంటారే, వాళ్ళు ఇస్తారు. వేరే వాడిని చూసుకోండి, నేను వస్తాను. హలో, అంటే మీలాంటి వాళ్ళందరూ మంచిగా మారిపోతే మేము పోలీస్ స్టేషన్కి తాళాలు వేసుకొని పూజలు చేసుకోవాలా? ఈ పని ఇష్టం లేకపోతే మ్యారేజ్ బ్యూరోలో 2 చిలకలున్నారు కదా, వాళ్ళతో బ్రోకర్ పని చేయొచ్చు. అంతేగాని మాకు పని లేకుండా చేయకు. నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఆ పనేదో నీ పెళ్ళాంతో చేయించు. నేను వదిలేసింది దీన్ని కాదు. రైటు, ఆ ఏసీపీ మన ఇంటి మీద దాడి చేసి విక్రమ్ గారిని అరెస్ట్ చేశాడు. మిగతా వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు.
చూపించి వదిలేస్తా. లేదనుకో చంపేస్తా. చంపేస్తా. నువ్వేం చేసినా రైట్ నేను చేయలేవురా. చచ్చిన నేను బతికించలేను కానీ నిన్నెలా వాడుకోవాలో నాకు తెలుసు. వైట్ పేపర్ తీసుకురా. మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. కొన్నాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోండి. నేను చెప్పే వరకు ఎవరు కూడా సిటీకి రాకూడదు. వెళ్ళండి, జాగ్రత్త. వాంటెడ్ పోస్టర్ వేయించావుగా, వచ్చాను. రప్పించాను. ఒక్కడి చావు చూస్తేనే ఒక మెట్టు దిగావు, మిగతా వాళ్ళ చావు చూస్తే మొత్తం దిగిపోతావా లేక ఇప్పుడే దిగజారిపోతావా? ఇక్కడ కాదు, జనాన్ని కొట్టు. నీకు నాకు డబుల్ 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 రా. రైట్, అది నా పేరు మాత్రమే కాదురా, నా క్యారెక్టర్. దేన్ని రాంగ్ అనుకోను. వన్స్ రాంగ్ అనుకుంటే నువ్వే కాదు, నీ అమ్మ మొగుడొచ్చినా నన్ను మార్చలేరు. నేను మారుస్తానుగా, రా. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడం కోసం అన్ని టెస్టులు పాస్ అయ్యాను. ఒక్క లాంగ్ జంపే మిస్ అయ్యాను. దానికి లక్షించాను. అదవడిస్తాడు. ఉద్యోగం వచ్చాక పోస్టింగ్ ఇచ్చారు శ్రీకాకుళం, మావోయిస్ట్ ఏరియా. ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి 5 లక్షలు ఇచ్చాడు. అదవడిస్తాడు. ఈ సిటీకి పోస్టింగ్ కోసం 10 ఇచ్చా. నీలాంటి వాడు మారకపోతే ఆ బొక్కంతా ఎలా పుడుచుకోను, 4 డబ్బులు ఎలా వెనక్కేసుకోనరా? నా పెళ్ళాన్ని పంపమన్నా, అది కూడా మర్చిపోయి క్షమించేస్తాను. మారా? మారుతానని ఒక్క మాట చెప్పరా? ఒక్క మాట చెప్పరా? ఒక్క మాట చెప్పరా? సార్, ఏంటి? మిమ్మల్ని కలవడానికి వాడి చెల్లెలు వచ్చింది సార్. ఓ, వీడికో సిస్టర్ కూడా ఉంది కదూ? ఇట్నుంచి కాదు, అట్నుంచి నరుకొద్దు. ఏంటి విషయం? మా అన్నని ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ ఛార్జ్ మీద అరెస్ట్ చేశారో తెలుసుకుందామని వచ్చాను. ఏంటి చార్జు గీర్జని రూల్స్ మాట్లాడుతున్నా? రూల్స్ కాదు, లా మాట్లాడుతున్నాను. మర్యాదగా మా అన్నని వదిలేయండి. వదలకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వెళ్తాను. కమిషనర్ నుండి గవర్నర్ దాకా ఇష్యూ తీసుకొని వెళ్తాను. నామరూపాలు లేకుండా పోతావు. నీతో పెద్ద తల్లపొచ్చేట్టుందే. ఫ్యామిలీనా? కాదు సార్, కాలేజ్ దగ్గర స్టూడెంట్స్కి వీళ్ళు గంజాయి అమ్ముతున్నారు. మిమ్మల్ని. నీ పేరేంటి? సరోజ. ఏయ్, నీకు ఈ అమ్మాయి తెలుసు కదా? మన మాతో పాటు ఏవి కాలేజ్ దగ్గర గంజాయి అమ్మింది సార్. ఏయ్, నేనేంటి గంజాయి అమ్మడం అంటే? ఏంటి సార్ ఇదంతా? వీళ్ళందరినీ పంపే. మీరంతా పోండి. రే, దీని లోన్ వేయించరా. సార్ నేనేం చేశాను సార్? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇది రేడియో స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. తీసుకెళ్ళరా. సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్. సార్ నాకేం తెలీదు. ఏయ్, ఇట్రా. ఎవరే ఇది? మన ఏసీపీ గారితో రూల్స్ మాట్లాడింది, అందుకనే ఇక్కడికి వచ్చింది. తలుపుతీ. ఏయ్, మనలో ఫోన్ చేయి. మేడం, అది చెప్పింది చెయ్యి. ఏంటి చెప్పా పెట్టకుండా సడన్ గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసావు? ఇవన్నీ చెప్పొస్తాయా? ముందు లోపల చూడు, ఫ్రెష్. అలాగా? బాబా
సోడాలో గ్యాస్ ఎలా పొంగుతుందో దాన్ని చూడగానే నా మనసు అలా పొంగిద్దిరా. సార్ నేను కూడా వెళ్ళొస్తాను సార్. నీ ప్రమోషన్ ఓకే, అది మన దగ్గర రూల్స్ మాట్లాడిద్దా? నీ సంగతి దానికేం తెలుసు. మేడం ఈ పిల్ల చచ్చిపోయింది.